ఓం నమో నారసింహాయ. మన భక్తనహల్లి గ్రామం యొక్క చరిత్ర. దీన్ని ముందుగా భక్తపురిగా పిలిచేవాళ్ళట. ఆ విధంగా ఇక్కడ యొక్క చరిత్ర ఏమిటయ్యా అంటే, పూర్వం ఇక్కడ వ్యాసరాయల వారు ఆయన ఆరాధన చేసుకోవటటువంటి సాలగ్రామాన్ని పెట్టి ఇక బృందావన రూపంలో నారసింహస్వామి వారిని ప్రతిష్ఠింపజేశారు. అదేవిధంగా ఇక్కడ నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఆంజనేయ స్వామి వారిని కూడా ప్రతిష్ఠింపజేశారు ఆయన. అదేవిధంగా ఇక్కడికి సదా వస్తున్నటువంటి భక్తుల్లో ఒకానొక నాడు మహారాజశ్రీ కృష్ణదేవరాయల వారు ఇక్కడికి విచ్చేసి ఈ ఆలయాన్ని చూసి ఇక్కడ విశిష్టతంతా కూడా తెలుసుకొని ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించాలని సంకల్పం చేసుకొని ఎంతో వైభవపేతంగా ఇక్కడ మంచి ఒక ఆలయాన్ని నిర్మించారు. అదేవిధంగా ఇక్కడ విశిష్టం ఏమిటయ్యా అంటే, మన భూమండలంలోనే బృందావన రూపంలో ఉన్న నరసింహస్వామి వారి యొక్క ఆలయం ఇదొక్కటే అన్నమాట. అదేవిధంగా మనకు అంజనాదేవి అమ్మవారు, అదేవిధంగా ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నటువంటి ఏకైక ఆలయము ఇక్కడ మాత్రమే ఉన్నది. ఇలాగా విశిష్టమైనటువంటి ఆలయం ఇంకోటి ఏమిటయ్యా అంటే, మన తిరుమల తిరుపతిలో స్వామివారు, అలాగే శ్రీనివాస స్వామి వారు, అదేవిధంగా వకులామాత అమ్మవారు ఏ విధంగా అయితే ఉన్నారో అదే విధంగా మన ఇక్కడ జిల్లెడగుంట గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి వారు, అదేవిధంగా అంజనాదేవి అమ్మవారు కూడా అదే విధంగా ఇక్కడ భక్తులందరికీ కూడా తన కోరికలన్నీ కూడా నెరవేరుస్తూ ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు.